భీమ్లీ పిఎస్ క్రైమ్ నంబర్ 46/25. ఇది డెకైటీ కేసు. ఇది గ్రేవ్ క్రైమ్ రిపోర్ట్ అయింది. అయితే అందులో 7 ముద్దాయిలు, ఒక మహిళ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా భీమ్లీ క్రైమ్ పోలీస్ స్టేషన్ క్రైమ్ స్టాఫ్ చాలా చాకచక్యంగా పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఇది ఎలా జరిగింది, ఇందులో పార్టిసిపేట్ చేసిన 7 ముద్దాయిలు కూడా ఒక్క అఫెన్స్ కాదండి, మల్టిపుల్ అఫెన్సెస్ చేశారు. A1 అక్యూజ్డ్, మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతని మీద 4 కేసులు ఉన్నాయి. ఇతను విజయనగరం 2 టౌన్ పిఎస్లో రౌడీ షీటర్ కూడాను. అలాగే A2 మీద 1 కేసు ఉంది. A3 మీద 5 కేసులు ఉన్నాయి. అందులో 2 కేసెస్ 376 అంటే రేప్ కేసులు కూడా ఉన్నాయి. A4కి ఇదే కేసు, ఫస్ట్ కేసు. A5కి 2 కేసులు ఉన్నాయి. A5 కూడా వాసుపల్లి శ్యామ్ ప్రకాష్ అని, ఇతను కూడా రౌడీ షీటర్. మన సిటీలోనే MVP పోలీస్ స్టేషన్లో ఈయన మీద రౌడీ షీట్ కూడా ఉంది. A6కి 1 కేసు ఉంది. A7 A1 యొక్క స్నేహితురాలు, ఈమె A7, ఈమె మీద ఇదే మొదటి కేసు ఉంది. ఇంకా చెప్పాలంటే ఎలా జరిగిందనేది చెప్పాలంటే, మన కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో, ఈయన శ్రీకాకుళంకి చెందిన వెల్డింగ్ వృత్తి చేసేవాళ్ళు, పాతపట్నంకి సంబంధించిన వాళ్ళు. ఈయనకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. A7 ఎవరైతే, ఈమె శ్రావణి అనే A7 ఎవరైతే ఉన్నారో, ముందుగా అయితే ఒక అన్నోన్ నెంబర్, అతనికి పరిచయస్తురాలు కాదు, ఆ నెంబర్ నుంచి వచ్చింది. అయితే ఎవరో తెలియని వాళ్ళని అతను అవాయిడ్ చేశాడు 18వ తారీఖున ఫోన్ వస్తే. మరలా రెండో రోజు 19వ తారీఖున ఇతని కూతుర్ని భీమిలీ లిమిట్స్లో ఉన్న తగరపువలస నారాయణ కాలేజ్లోని హాస్టల్లో జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు మరలా సెకండ్ టైము ఫోన్ కాల్ వచ్చింది. ఈసారి ఈయన మాట్లాడితే ఆమె చాలా స్నేహంగా మాట్లాడి కలుద్దామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ అమ్మాయిని, తన కూతుర్ని అందులో హాస్టల్లో జాయిన్ చేసేసి ఈమె చెప్పిన ప్లేస్కి ఎక్కడైతే వెయిట్ చేయమందో అక్కడ వెయిట్ చేస్తున్నాడు అనమాట. అది ఎక్కడ, ఆల్మోస్ట్ ఆ రోజు 19వ తారీఖు సాయంత్రం 4:30 ఆ టైంలో అనిట్స్ కాలేజ్ జంక్షన్, 3 టెంపుల్స్ అంటారు, తగరపల్స, అక్కడ ఇతను వెయిట్ చేస్తున్నాడు అనమాట. వెయిట్ చేస్తుంటే ఒక 5 to 6 persons 2 2 వీలర్స్ మీద వచ్చి ఈయన్ని బెదిరించారు బాగాను. నువ్వు ఇక్కడ, నీకు ఒక అమ్మాయితో పరిచయం ఉంది, ఆ అమ్మాయి ఏమైంది, ఆ అమ్మాయిని ఏం చేసావు, నువ్వేమైనా కిడ్నాప్ చేసావా, ఇలా రకరకాలుగా ఇతన్ని భయపెట్టి ఇతన్ని ఇంకొక ప్లేస్కి తీసుకెళ్లారు. అది రఘు కాలేజ్ దగ్గర పరిసరాల్లోకి తీసుకెళ్ళి బాగా బెదిరించి, ఇతని దగ్గర కొంత క్యాష్ ఉంది, ఒక 10,000 పర్స్లో ఉంది, 40,000 ఇతని దగ్గర ఉన్న బ్యాగ్లో ఉంది, మొత్తం 50,000 క్యాష్. అలాగే ఇతని ఫోన్ కూడా, సెల్ ఫోన్ కూడా లాక్కుని వెళ్ళిపోయారు, రియల్మీ ఫోన్. ఆ ఫోన్ ద్వారా తరువాత 8,900 కూడా డ్రా చేయడం జరిగింది. మొత్తం 58,900 రూపాయలు ప్లస్ ఫోన్, ఇవన్నీ తీసుకొని ఇతను బాగా కొట్టి బెదిరించి వెళ్ళిపోయారు. ఈయన ముందు మనకి వెంటనే కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు, కొంచెం భయపడ్డాడు బాగా బెదిరిపోయి. తరువాత తన స్నేహితులు చెప్పడం వల్ల, ధైర్యం చెప్పడం వల్ల సంభవం మన దగ్గరికి వచ్చాడు. మన భీమిలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగానే కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా FIR చేసి సీన్కి వెళ్ళి టెక్నికల్ ఎవిడెన్స్తో దీన్ని క్రాక్ చేయడం జరిగింది, చాలా చాకచక్యంగా. యాక్చువల్గా టెక్నికల్ ఎవిడెన్స్ ఇందులో మనకి ఫుటేజ్ వచ్చింది క్లియర్గా. ఈయన ఎక్కడైతే వెయిట్ చేశాడో ఆ అఫెండర్స్ వచ్చి ఈయన్ని పికప్ చేసి తీసుకెళ్ళినది, ఇవంతా కూడా వెహికల్స్తో సహా అంత డీటెయిల్స్ వచ్చినాయి. దాన్ని బట్టి వీళ్ళ ఒక్కొక్కరిని మొత్తం కూడా మనం ట్రాక్ చేయడం జరిగింది. అందరినీ అరెస్ట్ చేశాము. ఈరోజు రిమాండ్ కూడా అయిపోయింది. ఫుల్ ప్రాపర్టీ కూడా రికవర్ అయింది, ఇంక్లూడింగ్ ఫోన్, క్రైమ్ వెహికల్స్ అన్నీ కూడా రికవర్ అయిపోయాయి.